చెప్పేవాళ్ళు కూడా కాదు. అది విచిత్రం. అవును. కానీ ఈ టూర్ని లేదంటే ఇందులో జరిగిన ఫ్లెక్సీ వివాదం ఏదైతే ఉందో రప్ప రప్ప నరుకుతాం ఆ పుష్ప డైలాగ్ వాడడం, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుగా క్యాష్ చేసుకున్నారా? ఖచ్చితంగా. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అలా అతను ఏమన్నాడు, చాలా అమాయకంగా ఏంటది ఏంటదన్నా అని జర్నలిస్టులతో ఆ డైలాగ్ ఏంటి వీళ్ళు అదంతా వివరంగా చెప్పారు. డైలాగ్ చెప్ప తర్వాత అదే సినిమా డైలాగ్ అనుకుంటా. అంటే అక్కడేంటి అతను తెలుగుదేశం కార్యకర్త కదా అని వీళ్ళు ఎవరో చెప్పడం, తెలుగుదేశం కార్యకర్త అంటే అట్టంటోడు కూడా మా వైపు మారిపోతున్నాడు అనమాట, ఇతను మోసం చేస్తున్నాడని. ఆ తర్వాత అదేదో సినిమా డైలాగ్ అన్నారు కదా, నా సినిమా డైలాగ్ కూడా ఇట్లా మాట్లాడతారా, ఖండిస్తారా దానికి అంటాం. అంటే జర్నలిస్టులను అడ్డు పెట్టి వెటకారం చేశాడు గవర్నమెంట్. మామూలుగా అయితే ఆ సభ్యత్వ నమోదు టీడీపీలో ఉంది కాబట్టి టీడీపీ వాళ్ళు కుట్ర చేశారు మా మీద, అతను టీడీపీ అతను అనాలి. కానీ అలా అనకుండా తన క్లెయిమ్ చేసుకుంటూ అది టీడీపీ వైపుకి తిప్పి మాట్లాడడం అసలు నన్ను అది ఎలా అనిపించింది అంటే ఇక్కడ లాజికల్ పాయింట్ ఏంటంటే ఇదే తెలుగుదేశం అయ్యి ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పిన కోణమే చేసి ఉండేది. జనసేన కూడా మీరు చెప్పిన కోణమే చేసి ఉండేది. వాళ్ళ వైపు నుంచి అయితే ఇదే మాట అనేవాళ్ళు, ఇదిగో చూసారా అనేసి. తెలుగుదేశంకి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ కూడా దాన్ని అతను తెలుగుదేశం సభ్యత్వంతో ఉన్నాడని ధృవీకరించింది చేస్తూ. అయితే అతను వైఎస్ఆర్సీపీ ఫీలింగే ఉంది, వాళ్ళ కుటుంబం కూడా కాంగ్రెస్ వాళ్ళే, మొన్న 24 ఎలక్షన్స్ ముందు మా పార్టీలో చేరారు, ఈ అబ్బాయికి మాత్రం ఆ ఫీలింగే ఉంది. కానీ ఎవరైనా చచ్చిపోతే 2 లక్షల రూపాయల పరిహారం వస్తుంది చూసి ఇప్పుడు 5 లక్షలకు పెంచారని తెలిసి